నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే న్యూస్, ఇక తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో ఆ న్యూస్ ఏంటంటే అనసూయకు శివాజీకి మధ్యలో గొడవ, మధ్యలో అనసూయ వైపు కొందరున్నారు, శివాజీ వైపు కొందరున్నారు. ఇంకా వేరే టాపికే లేదు. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. అదో టాపిక్ ఉంది. మరి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అయ్యారు. మీకు గతంలో కూడా మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఒక ఇంటర్వ్యూ చేసినాం మేడంతో. ఆమె మళ్ళీ ఒక వీడియో కూడా అద్భుతంగా వైరల్ అయింది. అప్పట్లో ఈ మధ్యవర్తులు ఎవరెవరైతే ఉంటారో ఈ ఎమ్మెల్యేల దగ్గర, మంత్రుల దగ్గర, వీళ్ళ పిఏలు చేసే అరాచకాలు ఒక రేంజ్లో ఉంటాయని ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేవిధంగా ఎంఆర్ఓలు సరిగ్గా లేకపోతే రైతులు ఎంత ఇబ్బంది పడతారు అనేది కూడా చేశారు. ఇట్లా అనేక వీడియోలు చేస్తుంటారు, చాలా ట్రెండింగ్లో ఉంటారు. మొన్న కూడా ఈ ఇష్యూలో, అనసూయ ఇష్యూలో మాట్లాడిర్రు. ఆ మేడం పేరు పావని. మేడం నమస్తే. నమస్తే. మీరు గతంలో కేటీఆర్ ఫాలోవరా, అభిమాని, తర్వాత ఆయన అనుచరు కార్యకర్త లాగా కూడా పనిచేసారు. అవును. ఏంది మీరు ఇప్పుడు అనసూయ వైపా శివాజీ వైపా? అప్పుడు శివాజీ వైపే. మీరు ఒక లేడీస్ అయి ఉండి లేడీస్ సపోర్ట్ చేయరా అనసూయకు? లేడీస్ అయ్యండి, లేడీస్కి సపోర్ట్ చేయమంటే అనసూయ ఏం చెప్తుంది సొసైటీకి? శివాజీ గారేమో పద్ధతిగా ఉండమని చెప్తుంది, పద్ధతిగా ఉండురని ఆయన చెప్తుండు. ఈమె ఏం చెప్తుంది? ఇప్పుకోమని చెప్తుంది. ఈ సొసైటీకి మంచి చేసే వాళ్ళ పరిస్థితి ఎవరిదైనా అంతే. ఆయన సొసైటీకి మంచి చేస్తుండు, మంచి మాట చెప్పిండు. సామాన్లు అన్నప్పుడు ఇప్పుడు ఆమె మరి ట్రెండింగ్ అయ్యింది. ఒకప్పుడు సామాన్ల గురించి పాపం ఆంటీని ట్రోల్ చేసిరు, దాని మీద సాంగ్స్ కూడా వచ్చినాయి. మరి అప్పుడు ఆమె మహిళ కాదా? మరి అప్పుడు ఎందుకు వీళ్ళు స్పందించలేదు? ఎందుకు అనసూయ రాలేదు? ఎందుకు నాగబాబు గారు రాలేదు? మరి ఏమైపోయింది అప్పుడు ఈ మేడం? ఇప్పుడు నాన్ వేషన్ కూడా ఎంతో దారుణంగా మాట్లాడుతుండు. కర్బూజా తీసుకొచ్చిండు, ఏం చూపిస్తుండు ఈ మేడం? ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? అనసూయ కర్బూజాని తీసుకొచ్చి దానికి ఒక హోల్ పెట్టి, తర్వాత ఒక దోసకాయ తీసుకొచ్చి అవి రెండు పక్కకు పెట్టుకొని ఎంత నీచంగా బూతులు మాట్లాడిండు. సీతాదేవిని మాట్లాడిండు, ద్రౌపది మీద మాట్లాడిండు, మహిళల మీద మాట్లాడిండు, చెడ్డిలిప్పుకొని తిరుగుమన్నాడు. గరికపాటి నరసింహారావును కూడా ఇట్లా చేస్తాన్నాడు. మరి ఆయనకు తెలంగాణ కమిషన్ నుంచి ఎటువంటి నోటీస్ వెళ్ళలేదు, విచారణకు పిలవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అనసూయ మాట్లాడింది, ఆయన మాట్లాడింది ఈ మరి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కరెక్ట్ అనిపిస్తున్నట్టుంది. ఏ మెసేజ్ గురించి మాట్లాడుతున్నారు? అవును, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నా ఆయన? ఎందుకు ఇప్పుడు ఈ మేడం స్పందించలేకపోతుంది? ఇప్పటి వరకు ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేకపోతుంది వాని మీద. నోటీస్ కాదు కదా, ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్కటి కూడా స్పందించిన పాపాన ఓట్లేదు. ఈరోజు అతను వదిలేస్తున్నారు. మంచి చేసిన తీసుకుపోయి విచారణ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు ఇట్లా మాట్లాడకూడదు అవమానించిండు. ఇట్లా చెప్పొద్దు అన్నట్టే కదా, మళ్ళీ చెప్పేట రేపు నెక్స్ట్ ఎవడైనా చెప్పాలంటే భయపడేటట్టు. అసలు ఆయన ఏం తప్పు మాట్లాడిండు అక్కడ? ఏం తప్పు మాట్లాడిండు? ఇప్పుడు హీరోయిన్ల గురించి మాట్లాడిండు. ఈమె ఉన్న హీరోనియా? ఎన్ని సినిమాలలో యాక్ట్ చేసింది? అత్త చేసింది. అత్త అయితే నువ్వు నీకెందుకు అంత బాధ? ఎందుకంటే నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు. నువ్వు ఇప్పుకొని తిరుగు, ఇప్పుకొని తిరుగు. నీ గురించి మాకు అవసరం లేదు. నువ్వు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు. ఏం మెసేజ్ ఇస్తున్నావు? నీ వల్ల 10 మంది బాగుపడాలి. 10 మంది పనికిరానేది వల్ల అవుతారు. నీ వీడియోలు చూసి కానీ, నీ బట్టలు చూసి కానీ ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు సొసైటీకి? మీకేం ప్రాబ్లము అంటుందామే. అరే చూసటానికి ప్రాబ్లమే కదా. ఇప్పుడు మన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నా మొగడు తప్ప అందరూ నాకు అన్నలు తమ్ముళ్ళు అంటున్నావు. అన్నలు తమ్ముళ్ళు అయితే నీ మొగడు ఏ నుంచి తెచ్చుకున్నావు? ఫారెన్కి వెళ్ళి తెచ్చుకున్నావు. మరి ఆయన కూడా నీకు అన్న తమ్ముడు అవుతాడు కదా, అన్న తమ్ముడు అవుతాడు కదా. మరి ఇప్పుకొని తిరుగు, నువ్వు తిరుగు, ఇప్పుకొని. నాకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఇప్పుకొని తిరుగు. కానీ ఇతరులకు నువ్వు చెప్పే హక్కు నీకు లేదు. నీ వల్ల 10 మంది పనికిరాని వాళ్ళు అవుతారు. అనసూయ ఒక్కతే యాంకరా? సుమగారు చేయలేదు యాంకరింగ్? జమాన్లకి వెళ్ళి ఉన్నారు సుమగారు యాంకరింగ్. ఆమె మొత్తము ఎక్స్పోజింగ్లు ఇచ్చి మిడ్డీలు వేసుకొని చెడ్డీలు వేసుకొని ఫేమస్ అయిందా? ఆమె అట్లా చేయలే కదా. రష్మి ఒక పెళ్లిగాని అమ్మాయే కదా. అమ్మాయి చేస్తుంది అంత నీచంగా వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తుందా? చెడు మాట్లాడే వాళ్ళకి, చెడు చేసే వాళ్ళకి, 10 మందికి ఇబ్బంది పెట్టేటోళ్ళకి హక్కు ఉంది. బట్టలు ఇప్పుకొని తిరగండి, స్వేచ్ఛ కావాలి అన్నటోళ్ళకి హక్కు ఉంది. కానీ అమ్మ మన భారతదేశాన్ని మంచి సాంప్రదాయాలతో నింపుకోండి, చీర కట్టుకోని అని చెప్పేటైనాకు హక్కు లేదు. ఆయన తప్పు చేసినట్టు ఈమె ఉద్దేశానికి వచ్చింది. ఇప్పుడు అనసూయ ఏం తప్పు లేదు, ఓన్లీ శివాజీదే తప్పు. ఏం తప్పు అంటే అమ్మ మంచిగా ఉండండి, బయటకు పోయినప్పుడు ఈ బట్టలు కట్టుకోండి. ఈ బట్టల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు హీరోయిన్లు అని చెప్పి హీరోయిన్లకి చెప్పిండు. నువ్వు హీరోయిన్ కాదే తల్లి, అమ్మమ్మవి నువ్వు.
ఉమ్. మీది ఇంకా లేస్తుంది అది పడుకుంటుంది. మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? నీతోటి కిక్ వస్తుందా? మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? మీది ఇంకా లేస్తుంది అది పడుకుంటుంది. మరి ఇప్పుడు వీళ్ళ మీద మన మహిళా కమిషన్ ఎందుకు పిలవట్లే వీళ్ళను? ఇట్లా మాట్లాడొచ్చా? మీరు అడగరా మీరు ఒక మహిళగా? ఇప్పుడు ఆమె సొసైటీకి ఏ మెసేజ్ ఇవ్వట్లేదు, ఆమె వల్ల ఇబ్బంది పడుతున్నారు, పిలవాలి, ఆ మేడం పిలిచి మాట్లాడాలి. నువ్వు సొసైటీకి ఏ మెసేజ్ ఇస్తున్నావు? మహిళలు అందరూ లేరు, ఈ మొక్కతే ఉంది. మహిళలు అందరూ లేరు, ఈ మొక్కదాన్ని చేసిన దాన్ని ఎందుకు మేడం స్పందించట్లేదు, ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు, ఎందుకు ఆమెని పిలవట్లేదు? మరి ఇప్పుడు అనసూయకు సపోర్ట్ చేసినట్టే ఉంది. అనసూయకు సపోర్ట్ గానే మేడం మరి ఇప్పుడు పిలిపించింది. ఇప్పుడు ఒక కమిషనర్ అయినా, ఒక ఎస్ఏ అయినా, ఇప్పుడు ఒక ఎస్ఏ అయినా, జడ్జి అయినా, ఒక లాయర్ అయినా, ఎవరైనా సరే న్యాయం వైపు ఉండాలి. మరి మేడానికి అనసూయ న్యాయం అనిపించింది ఈ లెక్క చూస్తే. మా మేడం పిలిచిన విధానం బట్టి, శివాజీ గారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన దాన్ని బట్టి, ఆయనకు చెప్పిన దాన్ని బట్టి అనసూయది కరెక్ట్ అనిపించింది. అంటే తప్పు చేసిన వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. మరి ఇప్పుడు ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి మీద కూడా పడుతుంది. ఎందుకు పడదు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి చైర్మన్ని పెట్టిండు మహిళా కమిషన్. ఆమెనేమో అనసూయ వైపు అవుట్ రైట్గా సపోర్ట్ ఇచ్చినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆమెను విచారణకు పిలవలే, ఆమె విచ్చలవిడిగా. ఇప్పుడు విచారణకి ఇద్దరిని పిలవాలి, పిలిచి ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఏముంది అని చెప్పేసి నువ్వు కనుక్కోవాలి. నువ్వు పబ్లిక్ కూడా కనుక్కునే బాధ్యత నీ మీద ఉంది. అది నీ మీద ఉంది. నువ్వు ఈరోజు ఎవరిని పిలవకుండా ఆయన ఒక్కని పిలిచి ఆయన ఒక్కని గురించి మాట్లాడి క్షమాపణ చెప్పించి నువ్వు పంపించినావు. అంటే నువ్వు అనసూయకి ఎందుకు మీరు సపోర్ట్ చేసినారని నేను అడుగుతాను. మళ్ళీ నెక్స్ట్ రోజే స్విమ్మింగ్ పూల్ డ్రెస్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో అంటే నన్ను ఎవరేమనలేరు, కనబడేటట్టు మొత్తం బాడీ ఆమె అన్ని కనబడుతున్నాయి ఉన్నాయి, కనబడంది ఏముంది ఆమె. మరి అట్లా రెచ్చగొట్టచ్చా మహిళా కమిషన్ సపోర్ట్? మరి మహిళా కమిషన్ అట్లా స్విమ్మింగ్ పూల్ మీద డ్రెస్ లో పెట్టినా స్పందించట్లేదు. అందుకనే పురుష కమిషన్ కావాలంటున్నాం. ఖచ్చితంగా ఇది మాత్రం 100% జరగాల్సింది, 100% జరగాల్సింది. రేపులు జరుగుతున్నాయి, ముసలోళ్ళ మీద జరుగుతున్నాయి, పిల్లల మీద జరుగుతున్నాయి. అంటే ఇవి ఇప్పుకొని తిరుగుతే ఏ చేతగాని వాళ్ళ మీద చేస్తారు. మరి ఇప్పుకొని తిరుగుతున్నారు, అన్ని చూపిస్తున్నారు. బలహీనత ఎవరికాడ ఉండేది? పసిపిల్లల దగ్గర ఉంటది, ముసలోళ్ళ దగ్గర ఉంటది. మీరు ఇప్పుకొని అన్ని నా ఫ్రీడమ్ కావాలని చూపిస్తే బలహీనుల మీద వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు. మీరు పద్ధతిగా ఉండి ఇంకొకరికి చెప్పండి. నువ్వు సొసైటీకి నువ్వు ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక హీరోని కావచ్చు, ఒక యాంకర్ కావచ్చు, ఒక ఉమెన్ కావచ్చు, నువ్వు వేసుకునే బట్టలు నీ భర్తకు చూపించుకో, నీ తల్లిదండ్రులకు చూపించుకో, నీ ఇంట్లో నువ్వు వేసుకో, మాకేమి ఇబ్బంది లేదు. మాకు నువ్వు వేసుకున్న బట్టలలో మాకు ఇబ్బంది లేదు. నీకు ఫ్రీడమ్ అడిగినావు, నీ ఫ్రీడమ్ నీకు వచ్చింది, దానికి నువ్వు 10 మందికి పనికొచ్చే పని చేయాలి. కాదు, మాకు నచ్చిన బట్టలు వేసుకునే ఫ్రీడమ్ లేదా? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు? మీ మీద సింపతి అనిపిస్తుందట. సింపతి ఇట్లా ఆమెను వ్యతిరేకించడం మీద సింపతి అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెలాగా మేము కూడా వేసుకుంటలేం కదా, మరి ఆమెకు వచ్చినట్టు మాకు సినిమాలలో అవకాశాలు వస్తలేవు కదా. ఆమెలాగా మరి కొడుకుతోటి కూడా నువ్వు మంచి మంచి బట్టలు వేసుకో అని మేము అనిపించుకుంటలేము కదా. సింపతి రావచ్చు నిజంగానే. ఇప్పుడు ఆమె పెద్ద కొడుకు ఒక ఇంటర్వ్యూలో ఆమెనే చెప్పింది, అమ్మా నువ్వు ఇట్లాంటివి ఎందుకు వేసుకుంటున్నావు, బట్టలు మంచిగా వేసుకొని పెద్ద కొడుకే చెప్పింది చెప్పింది. ఆమెనే చెప్పింది ఇంటర్వ్యూలో. చెప్పింది నా చాయిస్ అన్న, నీ చాయిస్ అయితే నీ ఇంట్లో పెట్టుకో, నువ్వు ప్రపంచానికి మొత్తం రుద్దాల్సిన అవసరం లేదు అనసూయ. నీకు ఫస్ట్ అదే చెప్తున్నా, నీకు 40 సంవత్సరాలు వచ్చినాయి. 40 ఏళ్ళ నిన్న పుట్టిందా ఏంది? 40 ఏళ్ళు వచ్చింది. నువ్వు ఎక్స్పోజింగ్లు ఇస్తున్నావు, యూత్ అబ్బాయిలను ఖరాబ్ చేస్తున్నావు, ఏం సొసైటీకి మెసేజ్ ఇస్తున్నావు అమ్మా? నువ్వు అందరు ఇప్పుకొని తిరుగు, కానీ ఇప్పుకోకపోతే కప్పుకోకపోతే మొత్తం వదిలేసుకొని తిరుగు. నీ ఇంట్లో ఎట్లనన్నా తిరుగు, నువ్వు షెడ్యూల్ కాకపోతే మిడిల్ వేసుకొని తిరుగు. సొసైటీకి మంచి చేసేటోళ్ళ మీద నువ్వు ఇట్లా కంప్లైంట్లు ఇస్తే తప్పు. ఈ రోజు నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, మరి అదే సామాన్ లాంటి గురించి ఎందుకో మాట్లాడలేదు? సామాన్ లాంటి కూడా ఒక మహిళనే కదా నీలాంటిది. ఇప్పుడు నా అన్వేషణ బూతులు మాట్లాడినా ఆయన ఒక్క మాట ఖండిస్తలే. ఇప్పుడు అనసూయ ఖండించాలి కదా. అనసూయ గారు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఆయన సామాన్లు కనిపించే దాంట్లో అందము లేదు అని ఒక మాట మాట్లాడంగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో పెట్టి పెద్ద లాక్కొని పిక్కునవు. మరి నాన్వేషన్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి ప్రతి ఒక్కటి ఇక్కడ పొందినోడు, భారతదేశాన్ని కాకుండా భారతదేశ మహిళలనే కాకుండా అలాగే దేవతలను కూడా నువ్వు ఒక హిందువి, అదొక్కటి నువ్వు మర్చిపోతున్నావు, ఒక హిందువి.
అంత ఎంతగానం అవమానించిండు సీతాదేవిని ద్రౌపదిని. మరి ఇప్పుడు నీ కళ్ళు ఎక్కడ పోయినాయి? మరి గోవాలో పోయి తాగి పండుకున్నావా, లేకపోతే మిడిల్ షెడ్యూల్ వేసుకొని తిరుగుతున్నావా? ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు నా అన్వేషణ మీద? శివాజీ గారిని మీరు టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నావే, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఒక్క వీడియో కూడా నువ్వు పోస్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నావు? ట్విట్టర్లో కూడా కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ పెట్టలేకపోతున్నావు. నువ్వు పెట్టాలి కదా. నేను నిజంగా మహిళల మీద నీకుంది, మరి నాన్ వేషన్ అంతగానో మాట్లాడినప్పుడు ఎందుకు ఏమో మాట్లాడట్లేదు ఇప్పుడు బయటకు వచ్చి? అంటే ఆ నాన్ వేషన్ ఏదన్నా మాట్లాడాను, నాన్ వేషన్ ఇప్పుకోమంటుండు. దీని బాధ కూడా అదే కదా, ఇప్పుకొని తిరగాలని ఉంది. సీతాదేవిని అవమానించిండు, మరి అందుకు కౌంటర్ ఇవ్వాలా కదా. శివాజీకి ఇచ్చినట్టే నాన్ వేషన్కు అనసూయ కౌంటర్ ఇవ్వాలన్నా ఇయ్యదు. ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటే ఆటలు చదివారు కదా. అప్పట్లో నాన్ వేషన్ ఇంకేమన్నాడు, పీచ్ మంచిగా ఉందా లేదా, ఆటగాడు, ఇంటి ఇవి కూడా బూతులే కదా. బూతులు అన్ని. నాన్ వేషన్ మాట్లాడినప్పుడు ఎన్నడూ రియాక్ట్ కాలేదు శివ మన అనసూయ రియాక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కూడా రోజు దాన్ని వేసుకొని తిరుగుకుంటా వీడియోలు పెడతాడు. రోజు దాన్ని వేసుకొని తిరుగుకుంటా వీడియోలు పెడతాడు. ఒక ఫంక్షన్ పోయింది అనసూయ, అట్లా అనసూయ ఐ లవ్ యూ అంటారు. చూడండి, అనసూయ లవ్ యూ అంటున్నారు యూత్. ఇప్పుడు ఈమె 40 ఏళ్ళు, వీళ్ళు 20 ఏళ్ళ పోరగాన్లు, 18 ఏళ్ళ పోరగాన్లు లవ్ యూ అనసూయ అంటారు. ఆమెకు కావాల్సింది అదే. ఇప్పుడు అక్క లెక్క లవ్ యూ అన్నారా, ఇప్పుడు అదే తల్లి లెక్క లవ్ యూ అన్నారా, ఇంకా వేరే రకంతో ఐ లవ్ యూ అన్నారా? అంటే క్రౌడ్ మీరు విన్నారు కదా. విన్నా. అనసూయని చూస్తే అక్క లెక్క, చెల్లెల లెక్క, లేకపోతే ఒక తల్లి లెక్క ఎవ్వరు భావించలేదు ఇప్పటి వరకు. శేఖర్ గారు ఆమె మొత్తం బట్టలు ఇప్పేసుకొని తిరుగుతున్నారు. నిన్ను చూస్తే ఇక అక్క లెక్క, చెల్లె లెక్క, తల్లి లెక్క భావించే ఉద్దేశం ఏమంటే నేను బట్టలు ఇప్పుకొని తిరిగినా మీరు నిగ్రహంగా ఉండాలి. మగవాళ్ళు ఎట్లుంటారు? దున్నపోతుల మీద పడ్డట్టు పడొద్దు అంటుంది. ఎట్లుంటారు? నువ్వు ఇప్పుకొని తిరుగుతుంటివి, అందరు ఒకరికే పుట్టిరా? వేరే దేశంకి వెళ్ళి మనం తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఎట్లా నువ్వు ఇప్పుకొని ఉన్నా కానీ నిగ్రహంగా ఎట్లుంటారు? నీ మొగను ఉండమని చూద్దాం, నీ మొగను ఉండమను. పోనీ నీ ఇంట్లో నీ డ్రైవర్ ఉండు కదా, ఉండమని చూద్దాం. నీకు డ్రైవర్ ఉండు కదా, పోనీ నీ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు నీ కడుపులో పుట్టిన పిల్లలే కదా, మరి నీ రొమ్ము పాలు తాగినోలే కదా, వాళ్ళనే చెప్పమని ఒక మాట. అవును, వాళ్ళ హస్బెండ్ బయటకు వస్తారు, వాళ్ళ పేరెంట్స్ బయటకు వస్తారు. చేసింది తప్పైనప్పుడు ఎట్లా వస్తారు? ఇప్పుడు అనసూయ గారికి కూడా చెల్లెళ్ళు ఉన్నారు, ఇదే మాట చెప్పాలి. మనకు ఫ్రీడమ్ కావాలి, మనం ఇట్లుండాలి. నీ లెక్క ఏపీ, మరి వాళ్ళకు కూడా ఏపించట్లనే చూపి. అంటే నీ ఇంట్లో పద్ధతి అయితే ఒకటి, బయట వాళ్ళకైతే ఒకటా? మరి నాగబాబు సపోర్ట్ చేసిండు కదా. నాగబాబు గారు చిరంజీవి గారికి ఎంతో మంచి పేరు ఉంది. చిరంజీవి గారికి ఎంతో మంచి పేరు ఉంది. అక్కడైనా మీ తమ్ముడు ఒక సీఎం. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అవును, అంటే ఆ పాటలు ఏం చెప్తాడంటే చీర అయితే సింగారం, ఓని చూడితే ఓయ్యారం అని చెప్పేసి మంచి పాట జయ చిరంజీవిలో బట్టలు వేసుకోవద్దు అని చెప్పి చిరంజీవి గారే పాటలో పాడిండు. ఫ్రీడమ్ అన్ని విషయాలలో ఫ్రీడమ్ కాదు, 10 మందికి సాయం చేసే దాంట్లో కోరండి ఫ్రీడము. పనికిరాని బట్టలు వేసుకుంటాము, మేము తాగుతాము, మేము తిరుగుతాము, మేము బట్టలు ఇప్పుకొని తిరిగిన మొగోడు అట్లే ఉండాలంటే ఆడు మొగోడే అమ్మా ఎట్లుంటాడు? నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగితే మొగోడు ఎట్లుంటాడు? మొగోడు ఎట్లయితాడు? వాడు తిక్కలోడు తిరునాళ్ళకోతే ఎక్క దిగా సరిపోయింది అన్నట్టు వానికి సబ్జెక్ట్ తెలియకుండానే మాట్లాడతాడు నాన్ వేషనగాడు. వాడు దేని గురించి, సీతాదేవి గురించి మాట్లాడినప్పుడు నువ్వు స్పందించినప్పుడే నువ్వు ఒక భారతీయ మహిళ కాదని గుర్తుపెట్టు. మీరు మరి సీఎం కలిసి వినతి పత్రం ఇస్తారా? ఇట్లా ఖచ్చితంగా కలుస్తాను నేను, ఖచ్చితంగా కలుస్తాను. నా మేడం గురించి కూడా మాట్లాడతా. ఖచ్చితంగా సార్ దగ్గరికి వెళ్ళి మరి మహిళల పక్షాన ఇదని దేవుని గురించి మాట్లాడితే మీరు నామకవాస్తంగా ఉన్నారు. ఇప్పుడు మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం. నేను ఒక క్రిస్టియన్ని అయ్యింది, నేను భారతదేశంలో పుట్టి పెరిగినా కాబట్టి భారతదేశ ప్రతి ఒక్కదానికి నేను విలువిస్తా. నేను కట్టుకున్న చీర కానీ, నేను పెట్టుకున్న బొట్టు కానీ నా దేవుడు నాకు అది నేర్పలే. నాకే ఎంతగానో బాధ అనిపించింది సీతాదేవి గురించి, ద్రౌపది గారి గురించి మాట్లాడితే. అరే నీచుడా, నేను నీకు చెప్తున్నారా నాన్ వేషనగా? ఇవి చీరలు ఆగిండు, అది చీర కాదురా నాయన. రావణాసుడు అసలు ముట్టనికి కూడా అర్హత లేకుండా సీతాదేవిని కింది నుంచి భూముల నుంచి లేపుకోవేంట్రా? ఏం మెసేజ్ ఇస్తున్నావురా నువ్వు?
ఒకవేళ మీకే తెలంగాణ కమిషన్ చైర్పర్సన్ ఇస్తే ఏం చేస్తారు? ఇట్లాంటివి మాత్రం ఖచ్చితంగా నేను రద్దు చేస్తా. ఖచ్చితంగా ఇట్లాంటి డ్రెస్ కోడ్ మాత్రం ఖచ్చితంగా నేను మారుస్తా. 10 మందికి సాయం చేసే విధంగా నడుస్తా. బూత్ కామెంట్లు పెట్టినా స్పందించట్లేదు, ఏదైనా ఇబ్బంది జరిగి పోదామన్నా స్పందించట్లేదు. ఇప్పుడు వాళ్ళందరికీ రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడి చాలా గొప్పది. అన్న అసలు ఇక్కడ పుట్టాల్సిన వాడు కాదు, కానీ పొరపాటుని ఇక్కడ పుట్టిండు. అసలు అమెరికాలో కూడా దాంతో కూడా పోల్చకూడదు ఆయన. అనసూయ కూడా అమెరికాలో పుట్టాల్సింది. అనసూయ ఇక్కడ కాదు, అసలు వేరే కంట్రీలో, అది జపాన్లో అటు వేరే దేశంలో పుట్టాల్సింది. కానీ పొరపాటున దేవుడు ఎందుకో మరి టేసిండు. ఆమె పుట్టింది బానే ఉంది, పెరిగింది బానే ఉంది, పైసా వచ్చింది కదా, పైసా రాగానే కళ్ళు నెత్తికెక్కింది. మా ఈమెని అసలు సెక్యూరిటీ లేకుండా బయటికి రమ్మని చూద్దాం. అనసూయని బాడీ గార్డ్ లేకుండా బయటికి రమ్మని. దానికి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా, మీ ఇంట్లో అక్కజల్లలు ఉన్నారుగా, దానిలోకి బట్టలు వేసుకొని తిరగమని చూద్దాం. మీ ఇంట్లో అయితే ఆడోళ్ళు అయితే ఒకలాగా, బయట వాళ్ళు అయితే ఒకలానా? మీ ఇంట్లో కాసిన పండ్లు ఏమో బంగారువి, బయట కాసినవి పాసిపోయిన పండ్ల. ఏం మెసేజ్ ఇస్తారు మీరు సొసైటీకి? అనసూయ భర్తకి నేను నిజంగా దండం పెడుతున్నా. ఎందుకంటే ఇంత పనికిరాని దాన్ని నువ్వు భరిస్తున్నాను, నువ్వు చాలా గ్రేట్. ఇంత పనికిరాని దాన్ని, ఇంత బేవాస్ దాన్ని, ఇంత ఫాల్తు దాన్ని నువ్వు భరిస్తున్నావు. ఇంకా ఇప్పటికి కూడా నీకు మొహం లేదు బయటకు వచ్చి మాట్లాడనీకే. ఇంకొకటి ఏంటంటే ఈ 2 విషయాలల్లో నువ్వు కొంచెం గ్రేటే. ఎందుకంటే నీ పిల్లల్ని సంపాదిస్తూ నువ్వు తింటున్నావు కాబట్టి దాన్ని ఏమంటలేవు. మషమ్మ దున్నపోతలో ఇచ్చిపెట్టినావు ఊరి మీదకి. పెద్ద పెద్ద హీరోయిన్లో ఇప్పటి వరకు చేయలే. సౌందర్య చేయలే, ఎన్ని సినిమాలు చేసింది, ఎంత గొప్ప పేరు ఉండిపోయింది అమ్మకి. బట్టలు ఇప్పుకుంటాను ఉంటుందా? సాయి పల్లవి చేస్తలేదు. ఏ హీరోని రాని బేవాసం గీదెందుకు బయటకు వచ్చి మాట్లాడుతుంది? సావిత్రి గారు కానీ, సౌందర్య కానీ, సాయి పల్లవి కానీ, మరి ఏం చెప్తుంది సొసైటీకి? మొత్తానికి అయితే మీరు నటుడు శివాజీకి సపోర్ట్ చేస్తారు. 100% అన్న మాట్లాడింది కరెక్ట్. అన్న తప్పు మాట్లాడలేదు. ఆయన ఉద్దేశించి యాంకర్ల గురించి మాట్లాడలేదు, ఆంటీల గురించి మాట్లాడలేదు, అమ్మమ్మల గురించి మాట్లాడలేదు. నువ్వు అత్త క్యారెక్టర్లు చేసిన దానివే తల్లి నీ గురించి మాట్లాడలేదు. అసలు స్పందించాల్సిన పనే నీకంటే తోపులు ఉన్నారు యాంకర్లు, వాళ్ళందరూ సపోర్ట్ అవుతున్నారు. అనుష్క పెద్ద హీరోని, భయం ఎందుకు రాలేదు? రైట్ మేడం, రైట్. ఇది ఒక స్టోరీ. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిది ఏం మాట్లాడతారు? ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కేటీఆర్ ఏమో లేవలేదు. కేటీఆర్ లేవాడు, అన్న లేవాడు. అన్నకు కొంచెం తండ్రే లేచాడు. ఎందుకంటే ఆయన ఆ జమాన్లో మాజీ సీఎం ఇప్పుడు లేచాడు, తండ్రి లేస్తాడు. ఎందుకంటే ఒక రాజు స్థానం నుంచి దిగిపోయిండు కాబట్టి ఆ హోదా ఏందో, ఆ విలువ ఏందో, ఏ మనిషికి ఎంత పగోడైనా ముందరకు వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి. మన తెలంగాణ కానీ మన భారతీయుల కానీ సంస్కారం, సాంప్రదాయం. మరి ఈయన అమెరికాలో పుట్టిండు కదా, ఆయనకు తెలియదు. కేటీఆర్ ఆయనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఎంత పగున ఏదున్నా నా కాడికి వచ్చిండు, నేను లేవడం మర్యాద అని చెప్పేసి అంత పెద్ద సీఎం అయిన ఆయన లేచి ఆయన కూడా నమస్కారం పెట్టిండు. ఈడి లెవెల్ కౌశిక్ రెడ్డిలు ఆనికి బలుపు అయ్యా అని పిల్లలు రోగాలు పండుగ తీసుకొని కాలు కొట్టింది. అని పిల్ల మందిగా కాలు కొట్టింది. ఈసారి దౌడలు వాళ్ళకి కొడుతుంది. అంత బలుపు. నువ్వు ఇవాళ ఎంత నీచంగా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా చేస్తున్నావు. రేపన్నా నువ్వు సీఎం అయితే ఎంతమందిని ఇబ్బంది పెడతావు నువ్వు? మీకు పరిచయమే కదా కేటీఆర్ పరిచయమే. కానీ ఇప్పుడు కేటీఆర్ పరిచయం అంటే కూడా ఇప్పుడు కేటీఆర్ నాకు పరిచయం అంటే కూడా నాకే సిగ్గు. ఫాలోవరా? ఓ మన తెలంగాణలో ధూమ్ ధామ్ తిరిగినోళ్ళము. ఇప్పుడప్పుడు కాదు, అప్పటి నుంచి తిరిగినోళ్ళము. ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు. ఆయన ఒక సీఎం అయి ఉండి వచ్చి నీకు దండం పెడుతున్నా, లేవునికి ఏమొచ్చింది? మరి రాత్రి ఏమన్నా కళ్ళు తాగిండా, మరి మంది తాగిండా, ఏం తాగి పాడైండా, దిగనట్టుంది. అలా వేసి ఒకటి ఉంటుంది. నీ మళ్ళీ ఏముందిలే మలబంధం. ఇప్పుడు లేచినావు అనుకో, లేవాలి, కూర్చోవాలి, ఏం కాదులే, నీ మళ్ళీ కూర్చుంటే అయిపోతుంది అన్నట్టు కూర్చుండు. కానీ నువ్వు సీఎం, నెక్స్ట్ సీఎం కావాలనుకుంటున్నావు, ఎంత పగోనైనా క్షమించే హృదయం నీకు ఉండాలి. ప్రతి ఒక్కరు ఎవరెవరు తిడుతున్నారో అందరు రాసి పెట్టుకోండి, నేను కేసీఆర్ అంత మంచోని కాదు అంటున్నావు. పోలీసులను కూడా టార్గెట్ గా పెట్టుకుండు. పోలీసులను కూడా వాడు ఆ పోలీసోడు ఈ పోలీసోడు అందరిని చూసుకుంటా నరుకుతా. నువ్వు నరకొద్దే, నువ్వు ఎందుకంటే సీఎం కావాలి. నువ్వు నరికి జైల్లోకి పోతే మళ్ళీ ఎట్లా వదిన ఒకటి ఇబ్బంది పడుతుంది. నువ్వు నరకకు, మంచి పని చెయ్యి. ఇప్పుడు నాన్వేషణ గాడు దేశానికి ఎంతో చెడ్డ పేరు తెచ్చిండు. వాని పట్టుకరా, నువ్వు అమెరికాలో దేశాలు మొత్తం తిరిగి వచ్చినావు, వాని పట్టుకరా. ఇప్పుడు కేటీఆర్ దీని మీద ఏం స్పందన చేస్తలేడు ఎందుకు? మరి ఎందుకు చేస్తాడు? వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి అన్న చెయ్యడు, అన్న అట్లాంటి చెయ్యడు. చెప్పాలి. ఇప్పుడు
అన్న ఏం చేస్తాడు, నన్ను ఎవరు తిడుతురు, రేవంత్ రెడ్డిని ఎవరు బాగా తిడతారు, రేవంత్ రెడ్డి పెళ్ళాన్ని ఎవరు తిడతారు, రేవంత్ రెడ్డి బిడ్డను ఎవరు తిడతారు, లేకపోతే రేవంత్ రెడ్డి ఏం గోతులు తీద్దాము ఏడ చేద్దాం, అవన్నీ కాదే. నువ్వు అన్ని చిల్లర దుకాణాలు పెట్టుకోకు. దేశాన్ని అవమానించిన వాళ్ళని, దేశానికి మంచిగా చేసేటోళ్ళని జర్ర పట్టించుకో. నీ తర్వాత రాజు కావాల్సింది నీ కొడుకున్నాడు. అర్థమైందా? ఇవంతా నీకు వద్దు. ఇప్పుడు ఏదో నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి పెడతారని కాదు, నువ్వు నా కాడి నుంచి తీసేయడం అని కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను. నువ్వు రాజు కావాల్సి ఉంది, మంచి చెయ్యి. ఇవాళ ఒక సీఎం నీ కాడికి వస్తే నువ్వు లేచి నిలబడినవి, రేపు ఆపత్తుని నీ కాడికి వస్తే ఏం సాయం చేస్తావు నువ్వు? సీఎంకి లేవన్నాడు, మంది సామాన్యులకు లేస్తాడు లేవాడు. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ పార్టీ కానీ ఎవరు కానీ, ఆయన వచ్చిండు నీ కాడికి, నువ్వు ఆయన కాడికోలే. ఆయన ఎంత తగ్గి వచ్చిండు? ప్రజెంట్ సీఎం మాజీ సీఎం తట్టుకొచ్చిండు, తగ్గి వచ్చిండు. ఎందుకు? ఆయన పెద్ద మనిషి అని వచ్చిండు, ఒక సీఎం అని వచ్చిండు, ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదని వచ్చిండు. ఆయన అన్నాడు, ఈయన అన్నాడు, ఇద్దరు సరిసమానం. ఇప్పుడు గెట్టు పంచాయతీ ఉంటే ఇద్దరం తిట్టుకుంటావు, వాడు వచ్చిండు అనుకో, అయ్యో సచ్చిండు అని అంటావు. ఇప్పుడు ఈయన కూడా అంతే, ఎన్ని తిట్టుకున్నా ఎన్ని చేసినా కానీ నీ కాడికి వచ్చినప్పుడు నీ తండ్రి లేచిండు, నిన్ను అన్నోడా లేచిండు, నీకేమొచ్చింది, నీకేం కథ పుట్టింది? కేసీఆర్ని ఎందుకు అవమానియాలి? కేసీఆర్ రేవంత్ రెడ్డి కోసం కాకుండా కనీసం వాళ్ళ తండ్రి మీద గౌరవంతో నిలబడ్డా నేను కూర్చుంటా. మరి మా తండ్రి సీఎం కదా, పోనీ కొడుకులు ఏమైపోయి ఆ కౌశిరెడ్డికి మాట్లాడు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, నీకు అంత మంచిగా సాయం చేసిండు, ఏం విలువ ఇచ్చిండు ఈయన? కేసీఆర్ ముఖం చూసాను లేవాలగా. ఇంత దరిద్రంగా పాడైపోతారు. అసలు ఆ పెద్ద మనిషి లేకపోతే ఆ పార్టీ ఏమైపోతుందో, ఆ పార్టీని మొత్తం సర్వనాశనం చేసినాక వీళ్ళు ఊకోరు. అంతే అంటారా? ఖచ్చితంగా ఆ పార్టీ, ఆ పెద్ద మనిషి ఎంతో కష్టపడో నష్టపడో ఏదో ఒకటి చేసి నిలబెట్టుకుంటూ వచ్చిండు తెలంగాణ కోసం. కానీ అసలు మీరు ఈ పార్టీలు ఉన్నారు మొత్తం దళిద్రుల్లో ఉన్నారు. ఆ పార్టీని ఎట్లా ఆగం చేస్తారో, ఎట్లా మట్టిలో కలుపుతారో, లాస్ట్ వరకు ఆ పెద్ద మనిషి లేకపోతే ఆ పార్టీ పని అయిపోయినట్టే. ఇప్పుడు ఒకటి చూడండి, పాపం ఆయనకు ఆరోగ్యం బాగాలేక కుర్చీలో కూర్చుని పెట్టినట్టున్నారు. అలా నువ్వు సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని ఆయన కింద కూర్చుని పెట్టి ఫోటోలు దిగుకుంటే నూకేస్తారు, చూస్తారు కదా, పట్టి నూకేస్తారు. నేను కేసీఆర్ ను కూర్చుండే పెట్టి, అంటే నేను తిరుపతికో శ్రీశైలంకో పోతే దేవుడి దగ్గర ఇట్లా దర్శనం చేసుకోగానే నూకేస్తారు, ఇంకెక్కువసేపు నిలబడద్దు. అట్లా కేసీఆర్ ని దర్శనం కాగానే, అంటే ఇప్పుడు దర్శనానికి ఇది అంటే నేను కూర్చుండే పెట్టి ఇలా ఒక గొర్రె, ఆయనకు ఆరోగ్యం బాగాలేనట్టుంది, నిలబడే స్థితి లేనట్టుంది. ఇప్పుడు మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, మళ్ళీ దిగొచ్చని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఒక మాట, 1500 మందితో ఆయన కూర్చుండే పెట్టి ఫోటోలు తీపిచ్చిరట, ఈయనకు నడుము నొప్పి కారణం. సార్ ఒక మాట, ఒక ఎమ్మెల్యేలను పిలిపించి, లేకపోతే ఒక ఎంపీలను పిలిపించి, లేకపోతే ఒక పార్టీ కార్యకర్తలను పిలిపించి, సమస్యలు ఉన్న వాళ్ళని పిలిపించి, మరి నీ పరిస్థితి ఇట్లుంది, మరి మాకేమైనా చెప్తావా, మరి ఈ పార్టీని మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలని అడిగితే ఒక అర్థం ఉంటుంది. తిరుపతిలో మన శ్రీశైల మళ్ళీ దేవుని దర్శనం ఇచ్చినట్టు ఏం అర్థం ఉంది? 1 సెకండ్ 2 సెకండ్లు దేనికి ఆ ఫోటోలు? ఆయన పానం బాగాలేదు, పెద్ద మనిషి, నాయన నువ్వు ఇట్లా చేసినావు, మళ్ళీ మేము ఎట్లా చేయాలి, ఈ పార్టీని ఎట్లా నడిపియాలి, ఈ ఎమ్మెల్యేలకు ఏం చెప్తావు, ఈ ఎంపీలకు ఏం చెప్తావు, ఈ పార్టీ కార్యకర్తలు ఎంత ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, మరి ఏం చేయాలి, శ్రీకాంత్ చారికి మనం ఏం న్యాయం చేయలేదు, మరి ఏం చెయ్యాలి అని నువ్వు మాట్లాడాలి. పోయి ఏమో దేవుని కూర్చోబెట్టి, దేవుడే సరే ఒప్పుకుంటా, ఆయన పానం బాగాలేదు, ఏమన్నా అర్థం ఉంది ఆ ఫోటోలు తీయడం వల్ల? గంట సేపు కలరేషన్ ఎత్తికి ముఖానికి మేకప్ చేసి ఐరన్ చేసి అక్కడ కూర్చుని పెట్టారంటే ఏందన్నట్టు ఓ మాట మాట్లాడినట్టు లేదు, బతుకున్న శవాన్ని చేస్తున్నావు నువ్వు ఈ రోజు. ఆయన అసలు మాట్లాడే ఓపిక కూడా లేదు పాపం. ఎట్లా అని పానం బాగాలేదు, ఆయన పాపం బిడ్డ నుంచి ఇబ్బంది పడిపోతుండు, ఓడిపోయినా ఇబ్బంది పడుతుండు, కొడుకు నుంచి ఈ హరీష్ రావు నుంచి అందరి నుంచి ఆయన కొత్తిడి ఉంది, ఇబ్బంది పడుతుండు. ఆయన పెద్ద మనిషి అయ్యిండు, నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నీకు తెలియంది నువ్వు నేర్చుకోవాలి నీ తండ్రి కా నుంచి, నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి, పార్టీని నేను నా మీద పెడుతున్నావు అని నువ్వు ఒక పద్ధతిగా మాట్లాడేది. పోయి ఏమో దేవుని కూర్చోబెట్టి ఫోటోలు దిగుడు పంపించుడు, నువ్వు కేసుడు ఎందుకు? అర్థం ఉందా దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? దీనివల్ల మనం ఎక్కడ చూడాలి ఇట్లా అర్థం ఉందా? అంటే ఈ జోలు ఎట్లుందంటే, ఇక రేపో మాప చచ్చిపోతాడు చూడండి, ఇక లాస్ట్ ఉన్నారు కదా, రాండి ఫోటోలు దిగుదు రారి, ఇక మీరు ఫ్రేములు కట్టించుకుందాం అన్నట్టు చేస్తుండే ఆయన.
అది బాగా ఎంత గానము కష్టపడ్డాడు తెలంగాణ కోసం. సరే ఆయన చేసిన కాడికి చేసిండు, ఆయన అంతా ఆయన చేసిండు. ఒక కొడుకుగా నీ బాధ్యత నువ్వు తీర్చుకోవాలి కదా. ఆయన ఆరోగ్యాన్ని చూసుకున్న బాధ్యత కూడా నీ మీద ఉంది కేటీఆర్ అన్న. అనవసరంగా ఎందుకు? రేపన్నాడు నువ్వు సీఎం అయినా కానీ నీకు అదే పరిస్థితి వస్తుందేమో. ఆయనకు నిజంగా ఒప్పుకుంటే మరి అదే కూర్చుంటే అసెంబ్లీలో కూర్చుంటే అయిపోతుంది. కూర్చుంటాడు ఆయన కోపిక. అసెంబ్లీలో కూర్చుంటేనేమో ఆరోగ్యం బాగాలేదంటారు. 1500 మందితో ఫోటోలు దిగడానికి ఆరోగ్యం ఉందట. ఇది ఎంత పానం అలసిపోవచ్చు ఆయనకి, ఎంత ఇబ్బంది పడవచ్చు. పెద్ద మనిషి అవుతుండు, దగ్గున్నోడు ఉంటాడు, సరిదున్నోడు ఉంటాడు, జ్వరం వాళ్ళది వీళ్ళకి దాకా వైరస్ ఆయన కంటితే ఆయన ఆల్రెడీ ఇబ్బంది ఉంది. ఆయన మానసికంగా ఇబ్బంది పడుతుండు. మరి ఇంకా మరింత ఏమో అంటారు కదా, రోగం ఉన్నోనికి మరింత రోగం దాకిచ్చినట్టుంది. జనరల్ గా ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కొంచెం దూరం వస్తారు మనుషులకు. ఏం మెసేజ్ ఇస్తుర్రో ఆ పార్టీని మొత్తం ఆగం చేస్తారు ఆ పెద్ద మనిషి. ఆ శ్రీకాంత్ చారి పాపం తెలంగాణ కోసం చచ్చిపోయిండు, ఎంతగానో కష్టపడ్డాడు. చచ్చిపోయినవానికి ఏం చేయకుండా సన్నాసులకు మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు ఇస్తారు. కనీసం వాళ్ళకి ఏదన్నా ఇంత ఆధారం చేసిరు ఇప్పటి వరకు? ఏ ఒకటి సర్పంచ్గా పోటీ చేస్తే కూడా మీరు సపోర్ట్ చేయకపోతురి. కనీసం దానికన్నా చేస్తారా? దానికన్నా నిలబెట్టిరా? నిన్నగాక మా ఊరు సునీతనే కదా, జూబ్లీ హిల్స్ నవీన్ అన్న గురించి ఏ ముద్దారకం చేసిరు గీలంతా? మాగంటి సునీత ఏ ముద్దారకం చేసిందని నిలబెట్టి అవసరమా? ఎల్బీ నగర్కి ఆయన పేరు పెడతా అన్నారు, శ్రీకాంత్ చారిది. పెట్టిరా? ఎవరు చచ్చిరు తెలంగాణ కోసం? అంతే. ఇవాళ వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఆ పార్టీలకు వెళ్ళి తెచ్చుకొని ఈ పార్టీలకు ఎట్టినావు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకు న్యాయం చేయడానికి రాలేదా నీకు? ఇంకోటి మీరు పిఏల గురించి మాట్లాడారు, అదేందా వీడియో? పిఏలు అమ్మో చాలా. మన రాష్ట్రపతి మన ఇప్పుడు కేసీఆర్ వద్దు, రేవంత్ రెడ్డి అన్న వద్దు, ఆ జగన్ అన్న కానీ, ఇప్పుడు ఆయన ఇంకేంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళందరూ ఇప్పుడు మన భారతీయుల మొత్తం సీఎంల కంటే, ప్రధానమంత్రి కంటే మహామేధావులు పిఏలు. పక్క దొంగలు మీరు పిఏలు. మీ దగ్గరనే ఉంది. ఇలా ఆయన ఓడిపోవడానికి కారణం మొత్తం వీళ్ళే. కేసీఆర్ ఓడిపోవడానికి పక్క కారణం వీళ్ళే పిఏలే. పక్క పిఏలేదే. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ పార్టీలు ఓడిపోయినా కానీ వీళ్ళదే తప్పు. వీళ్ళంతా దొంగలు ఇంకేడు ఉంటారు. ఇప్పుడు నిన్ను ఓట్లు వేసి గెలిపించినావు, నీ పిల్లవేస గెలిచినావా, నువ్వేస గెలిచినావా, నీ అక్కేస గెలిచినావా, నీ అత్తేస గెలిచినావా, నువ్వు వేసిన 4 ఏళ్లతో ఇలా సీఎం అయిందా, ఎమ్మెల్యే అయిందా, ఎంపీ అయిందా? ఎంతమంది వేసి అయినావు నువ్వు? ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వచ్చుగా. మా బాధ మా నుంచి కాదు, నీ నుంచి అయితే నీ కాడికి వస్తున్నాం మేము. ఒక ఫోనే కదా, నీ ఆస్తులు అడగాం కదా. నీ ఆస్తులు మాకు వద్దు. ఇవాళ నిన్ను ఎంచుకున్నది దేనికి? మాకు సాయం చేస్తామని. సార్ బిజీ ఆడు బిజీ ఉంటాడో లేదు కానీ ఈడే చెప్తాడు ఎక్కువ. ఈడే చెప్తాడు నేనే సీఎం. బిజీ మరి బిజీ ఉంటాడు. ఎందుకు గెలిచిండ్రా నాయన ఎమ్మెల్యేగా ఎంపీగా? ఎందుకు మరి ఏం బిజీ? కోటర్ సీసాలు తెచ్చుకొని తాగుతానికి బిజీయా? లంజలతో తిరుగుతానికి బిజీయా మీ సార్లు? దేనికి బిజీ మీ సార్లు? కోటర్ సీసాలు, గోవాలు. మన కౌశిక్ రెడ్డి చూసిరా వీడియో? వాళ్ళ బిడ్డేది, వాళ్ళ పెళ్ళాంది పెట్టుకొని నేను ఫోటోషూట్ చేయించుకుని గమని చేస్తాను ఆయన కౌశిక్ రెడ్డిని గెలిపించి. ఏ పార్టీ అయినా ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఒక్కడే అని కాదు, అన్ని పార్టీల పిఏలకు చెప్తున్నా, మీరు చేయబట్టే మీ సార్లు ఓడిపోతురు. మీరు చేయబట్టే ఓడిపోతురు. ఈ రోజు కేసీఆర్ ఓడిపోవడానికి 100% వాళ్ళ పిఏలే. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి పవన్ గారితో సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై